పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజన విద్యార్థిని మృతి కలకలం సృష్టిస్తోంది. విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. సీతంపేట మండలం హడ్డూబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మృతి చెందింది. బాలిక మృతదేహంతో పాటు తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది. దీనికి పూర్తిగా యాజమాన్యందే బాధ్యత. ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు నెల రోజుల కాలంలో 6 మరణాలు జరిగాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సీమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, కూటమి సర్కారు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలవటం చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరణమృదంగం ఆగడం లేదు. ఇప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు చక్కబడలేదు. గత నెల 25వ తేదీన కురుపాం ఆశ్రమ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి మృతి చెందిన తర్వాత వరుసగా ఇది 7వ మరణంగా మనం చెప్పుకోవచ్చు. ఆశ్రమ పాఠశాలలోని పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, డ్రింకింగ్ వాటర్ సరిగా లేకపోవడం, ఫుడ్ పొల్యూషన్ అవ్వడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు. తాజాగా ఈ రోజున సీతంపేట మండలం అడ్డుబంగి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత అనే అమ్మాయి మలేరియాతోను, వైరల్ ఫీవర్ తోను ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యింది. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అవడంతో ఆ అమ్మాయి ఇది మరణించడం జరిగింది. ఈ నెల 22న శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్లో నిన్న చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రోజు మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాల దగ్గర తీసుకొచ్చి గిరిజనుల ఆందోళన చేపట్టారు. తమ ఆశ్రమ పాఠశాలలోని సౌకర్యాలు లేకపోవటము, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వలన తమ బిడ్డ చనిపోయిందని కవిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నల్ జగన్నాథ్ వచ్చి వాళ్ళకి 2 లక్షల రూపాయల పరిహారం, తల్లిదండ్రుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఆందోళన అయితే విరమించారు. అయితే ఇక్కడ పరిహారం ఇవ్వటము లేకపోతే ఇంకోటి కాదు, విద్యార్థుల తాలూకా మరణాలు అనేటువంటివి ఇక్కడ చాలా బాధాకరంగా ఉన్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలి, ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలి, అనారోగ్యాలకి అడ్డుకట్ట వేయాలి అనేటువంటిది గిరిజన సంఘాల ప్రధాన డిమాండ్ గా మనకు తెలుస్తోంది. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.